నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు పనుల ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పోలవరం శాసనసభ్యుడు బాలరాజు, ఆంధ్రప్రదేశ్ చైర్మన్ వరగం శ్రీనివాస్ గారితో కలిసి పరిశీలించారు. కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్, వైబ్రో కంపాక్షన్ ప్రాంతాలను పరిశీలించిన తదుపరి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎంతో సమన్వయంతో త్వరితగతిన పని పూర్తి చేయడానికి అందరూ సహకరించాలని అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఏలూరు శాసనసభ్యుడు బడేటి చంటి, రాజానగరం శాసనసభ్యుడు బత్తుల బలరామకృష్ణ, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష, దిందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్, చింతలపూడి శాసనసభ్యుడు సొంగ రోషన్, కైకలూరు శాసనసభ్యుడు కామినేని శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, కట్టా సింహాచలం ఐఏఎస్, జేసీ ధాత్రిరెడ్డి, ఎస్పీ కిషోర్, అడిషనల్ ఎస్పీ సూర్యచంద్రరావు, జడ్పీ చైర్మన్ పద్మ, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ, పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, డిఎం సివిల్ సప్లై శ్రీలక్ష్మి, డిఎస్ఓ ప్రతాప్ రెడ్డి, డీసీహెచ్ డాక్టర్ పాల్, జిల్లా ఫైర్ ఆఫీసర్ రత్నబాబు, ఏపీ ఈపీడీసీఎల్ సాల్మన్ రాజు, పోలవరం ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, 7 మండలాల జనసేన ప్రెసిడెంట్లు, టీడీపీ ప్రెసిడెంట్లు, బీజేపీ ప్రెసిడెంట్లు, ముఖ్య ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. త్యాగాలు చేసి భూమి అంతా కూడా పోలవరానికి ఇచ్చారు. ఇచ్చి ఈ రోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంత మునుపు కూడా ఒకసారి మీరు చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు నేను వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియట్ గా ఆ రోజు చూస్తే 14-19లో 4,311 కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే నిన్నటి వరకు 5 సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న సందర్భమే లేదు. మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు. కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది. నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను. దానికి కూడా కారణం మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ కి ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చాం. అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి, అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం. ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 828 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో వేసామంటే అదే మాకుండే మీ మీద ప్రేమ, కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లించాల్సిన గ్రంథాలయ సెస్ బకాయిలను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను, పంచాయతీ అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్, జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లాలోని పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలు, జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లించాల్సిన సెస్ బకాయిలపై మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాలయ సంస్థకు సెస్ రూపేణా 4,53,48,404 రూపాయలు జమ కావాల్సి ఉంది అన్నారు. దీనిలో గ్రామ పంచాయతీల నుండి 2,96,90,768 రూపాయలు, మున్సిపాలిటీల వారీగా ఆయా కమిషనర్లతో సెస్ బకాయిలపై ఆయన సమీక్ష చేశారు. మున్సిపాలిటీల వారీగా ఇంటి పన్ను మొత్తం డిమాండ్, ఇప్పటి వరకు వసూలైన సొమ్ము, ఇంకను ఎంత పెండింగ్ లో ఉన్నది, వసూలైన సొమ్ములో సెస్ బకాయి వివరాలపై తనకు నివేదిక సమర్పించాలని అన్నారు. సెస్ బకాయిలు గ్రంథాలయ సంస్థకు చెల్లించేందుకు మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఇళ్లు లేని నిరుపేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. గురువారం భీమవరం పట్టణంలోని పాలూరి వీధి రచక చెరువు వద్ద ఉన్న ఇళ్లు లేని పేదలతో ఇంటి స్థలాలకై అర్జీలను సిపిఐ నాయకులు పూర్తి చేయించారు. ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటిందని, పేదల ఇంటి కలలు ఎప్పుడు నెరవేరుస్తారు అని ప్రశ్నించారు. భీమవరం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అర్జీదారులతో వ్యక్తిగత దరఖాస్తులు కలెక్టర్కు సమర్పించే కార్యక్రమంలో ఇళ్ల స్థలాల అర్జీదారులు అధిక సంఖ్యలో పాల్గొవాలని విజ్ఞప్తి చేశారు.
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సీతారాం ప్రసాద్, మహిళా నాయకులు సానబోయిన దేవి, షేక్ రీమా, మహమ్మద్ సోనియా, అబ్దుల్ గౌసియా బేగం, గుబ్బల సీత మహాలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పట్టణంలోని 5 వార్డుల్లో సుమారు 1,02,00,000తో సీసీ రోడ్లు, డ్రైనేజీలకు గురువారం ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి శంకుస్థాపనలు చేశారు. ముందుగా 34వ వార్డులో 19 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైను, 35వ వార్డు వంశీకృష్ణానగర్లో 29 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైను, 36వ వార్డులో 10 లక్షలతో సీసీ రోడ్డు, 37వ వార్డులో 34 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైను, 39వ వార్డు బైపాస్ రోడ్లో 10 లక్షలతో బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని అన్ని వార్డులలో సీసీ రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి చేస్తున్నామని, మోడల్ నియోజకవర్గంగా భీమవరాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, వార్డు పెద్దలు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. 1,02,12,000 రూపాయల రోడ్లు శంకుస్థాపన కార్యక్రమం చేయటం జరిగింది. ఈ రోడ్లన్నీ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా అవసరాలు తెలియజేస్తే అవసరాలను ఆలోచన చేసి ఈ రోడ్లన్నీ పెట్టడం జరిగింది. నేతాజీ స్ట్రీట్లో 19 లక్షల రూపాయలు, వంశీకృష్ణనగర్లో 29 లక్షల రూపాయలు, ఓల్డ్ కరెంట్ ఆఫీస్ రోడ్లో 10 లక్షల రూపాయలు, రజుకులపేటలో 34 లక్షల రూపాయలతో డ్రైన్లు, బైపాస్ రోడ్లో ఇప్పుడు ఈ రోడ్డు 10 లక్షల రూపాయలతోటి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేయటం జరుగుతుంది. ఈ 9 మాసాల్లో కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. పేదవారి కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజైతే కోట్లాది రూపాయలు బీసీలకు లోన్లు పెట్టుకోమని చెప్పి పిలుపునిచ్చారు. అలాగే పేదవారి కోసం దీపం పథకంలో గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ, 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వటం కానీ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఎన్డీఏ కూటమి వచ్చిన జరుగుతుంది. గత 5 సంవత్సరాల్లో భీమవరం పట్టణంలో, భీమవరం నియోజకవర్గంలో ఎక్కడ ఒక రోడ్డు వేసిన దాఖలాలు లేవు. ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా రాగల రోజుల్లో భీమవరం మున్సిపాలిటీలో అన్ని వీధులు కూడా సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానికోసం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై వెంటనే సిబిసిఐడి విచారణ జరిపించి నిజాలు నిగ్గుతేల్చాలని, దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన భీమవరం మీడియాకు ప్రకటన విడుదల చేస్తూ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి మైనారిటీ వర్గాల్లో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయని, ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 11 ఏళ్ల కాలంలో హిందూ మతోన్మాదం పెచ్చరిల్లుతోంది అన్నారు. లౌకిక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అపహాస్యం చేస్తుంది అన్నారు. దేశవ్యాప్తంగా మైనారిటీలపై దమనకాండ కొనసాగుతుందని, మైనారిటీల్లో అభద్రతాభావం, అశాంతి పెరుగుతుందని అన్నారు. ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపించి మతోన్మాదానికి తావు లేకుండా చూడాలని, మత సామరస్యం కాపాడాలని, లౌకిక ప్రజాస్వామ్యాన్ని అనుసరించాలని కోనాల డిమాండ్ చేశారు. అత్తిలి మండలం కేసముద్రపుగట్టు గ్రామంలో టీడీపీ అభ్యర్థి విజయకేతనం ఎగురవేశారు. గురువారం జరిగిన ఉప సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఉడతల నరేష్ విజయం సాధించారు. ఈ సందర్భంగా విజేత ఉడతల నరేష్ ను తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అభినందించారు. గ్రామ టీడీపీ అధ్యక్షుడు మెంతు రాజ్ కుమార్, గుడాల కాంతారావు తదితరులు అభినందించారు. అత్తిలి మండలంలో ఎంపీపీ ఉప ఎన్నిక ఉత్కంఠంగా మారింది.
14 మంది ఎంపీటీసీ సభ్యులు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నివాసంలో రాత్రి నుంచి బస చేశారు. దీంతో కారుమూరి నివాసం వద్ద ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. మరి కాసేపట్లో ఎంపీడీఓ ఆఫీస్ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అత్తిలి ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీపీ ఉప ఎన్నిక నేపథ్యంలో 14 మంది ఎంపీటీసీ సభ్యులను మాజీ మంత్రి కారుమూరి నిర్బంధించారని కూటమి నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కారుమూరి నివాసం వద్ద కూటమి నాయకులు మోహరించారు. అలాగే ఎంపీడీఓ ఆఫీస్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులతో భద్రత కల్పించారు. అత్తిలిలోని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నివాసం ఎదుట కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో కారుమూరి నివాసంలో ఉన్న 13 మంది ఎంపీటీసీ సభ్యులను బయటకు రానియకుండా అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఓ టీవీ కెమెరామెన్పై దాడి చేసి కెమెరాను ధ్వంసం చేశారు. ఇంత ఉద్రిక్తత చోటు చేసుకున్నప్పటికీ పోలీసులు సంఘటనా స్థలంలో లేకపోవడం విశేషం. అత్తిలి ఎంపీపీ ఎన్నిక గందరగోళంగా మారింది. 13 మంది ఎంపీటీసీ సభ్యులు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నివాసంలో ఉండగా వీరిని బయటకు రానివ్వకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. మరోవైపు ఉదయం 11 గంటల వరకు హాజరు సమయం ఉంటుందని, అప్పటి వరకు సభ్యులు హాజరు కాకపోతే మరో గంట గ్రేస్ పీరియడ్ ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత కూడా సభ్యులు హాజరు కాకపోతే మరుసటి రోజుకు వాయిదా వేస్తామని తెలిపారు. ప్రజాస్వామ్యం కూలి అయిన రోజు ఇది ఒక బ్లాక్ డే. ఇంతవరకు ఎప్పుడు జరగని విషయం. దారుణాతి దారుణంగా, ఒక దౌర్భాగ్యంగా, దుర్మార్గంగా, హేయంగా, హీనంగా అసలు ప్రభుత్వం ఉందా లేదా అనిపిస్తుంది. పొద్దున్నుంచి ఎస్పీకి, డిఎస్పీకి, సిఏకి అందరికీ ఫోన్ చేస్తున్నా కానీ ఇలాగ మహిళా ఎంపీటీసీలు ఉన్నారు, మేమెవరిని కూడా తీసుకుపోలేదు. ఇది మా మ్యాండేట్ మీద మాకు గెలిచిన వాళ్ళు, మా వాళ్ళనే ఇద్దరు అలా తీసేసుకున్నారు. వాళ్ళకి గెలిచిన 2 తెలుగుదేశం, 2 జనసేన. మాకు దగ్గర 16 మాకు వచ్చింది. ఆ 16లో ఒక అతను దాంట్లో గెలిపోయాడు, మేమేమీ అనలేదు. తర్వాత ఇంకొక అతన్ని ఎత్తుకుపోయారు, ఎక్కడెక్కడో తిప్పుకుంటా తీసుకొస్తారు. వరదాలపాలెం ఎంపీటీసీ. ఇవాళ మేము మాకు 13 మంది ఉన్నారు, వాళ్ళకి 6 మంది ఉన్నారు. మరి ఈ రోజున కౌంటింగ్ హాల్కి వెళ్లకుండా మరి ఆపి దౌర్జన్యంగా రౌడీని పెట్టి రౌడీని తీసుకొచ్చి నా ఇంటి మీద కూడా పంపించి వెళ్లకుండా ఆపి ఆడవాళ్ళని చూడకుండా కూడా తోసేసి మానవత్వం లేకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి పని మేము ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడైనా సరే మేము చేసిన పని ఎవరన్నా సంతోషంగా వస్తే తీసుకోండి, పర్వాలేదు. అలాగే మా పార్టీ కూడా మీరు మా మక్కసూరు మా ఎంపీపీ చేసిన వాడిని తీసుకున్నారు, మేమేం మాట్లాడలేదు. అలాగే ఒక అతన్ని ఎత్తుకుపోయారు, పోనీ అనుకున్నాం. దుర్మార్గంగా రౌడీజంతో దారుణాతి దారుణం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. పోలీసు వ్యవస్థ టోటల్గా ఫ్లాప్. పోలీసు వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వానికి తొత్తులా వ్యవహరించారు. ఇంత దౌర్జన్యం జరుగుతున్న, ఆడవాళ్ళు తోసేస్తున్నా, ఏం చేస్తున్నా ఒక్క పోలీసు కూడా ఇక్కడ రాలేదు. నేను ఎక్స్ మినిస్టర్గా మరి చాలామంది కౌన్సిల్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా ఫోన్లు చేసినా సరే ఫోన్లు కూడా ఆపేసి దౌర్జన్యకాండ చేశారు. ఇది దుర్మార్గమైన, హేయమైన పని. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ప్రజలని, ఒక నాయకులను కూడా వంచిస్తూ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా మూల్యం చెల్లించుకుంటారు వీళ్ళు. ఇది నేర్పుతున్నారు అందరికీ ఇట్లాంటి సంస్కృతిని. ఈ సంస్కృతి మంచిది కాదని చెప్పి నేను తెలియజేస్తాను. లేదు చూడండి, నా ఇంటి మీదకి జనాన్ని వస్తారు, రేపొద్దున నీ ఇంటి మీద జనం వస్తే ఎలాంటి పరిస్థితి? ఇటువంటి దౌర్జన్యమాన్ని నేను అడుగుతున్నాను. ఇటువంటి పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపేక్షించకూడదు. రాజకీయంగా, ప్రజాస్వామ్యంగా, మన స్నేహబద్ధంగా మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ ఇట్లాంటి దుర్మార్గమైన సంస్కృతిని తీసుకొస్తున్న ఈ ప్రభుత్వం, ఈ ఎమ్మెల్యేలు తుడిసిపెట్టుకుపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. రేపు వాయిదా వేశారు కాబట్టి దాని ప్రకారం చూస్తాం. లేదంటే మేము కోర్టుకు వెళ్తాం, ఇంకో రకంగా మేము దీన్ని తీసుకుంటాం. దీన్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. అత్తిలి ఎంపీపీ ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది.
ఎంపీటీసీ సభ్యుల గైర్హాజరుతో కోరం లేకుండా పోయింది. దీంతో ఎంపీపీ ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశామని రిటర్నింగ్ అధికారి కె మురళీకృష్ణ ప్రకటించారు. అత్తిలి మండలంలో మొత్తం 20 మంది ఎంపీటీసీలు ఉండగా 2 జనసేన, 2 టీడీపీ సభ్యులు, 16 మంది వైసీపీ సభ్యులు ఉండగా వీరిలో ఓ సభ్యురాలు విదేశాలకు వెళ్లారు. ఈరోజు అత్తిలి మండలం ప్రజా పరిషత్ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు వారి ఎన్నికలకు సంబంధించి మనం నోటిఫికేషన్ జారీ చేయడం అయినది. అదేవిధంగా ఈరోజు ఈ సమావేశ మందిరంలో ఎక్కడైతే ఎన్నిక జరుగుతుందో ఆ సమావేశ మందిరానికి రావాల్సినటువంటి 19 మంది ఎంపీటీ సభ్యులు ఎవ్వరూ హాజరు కానందున, ఫోరం లేనందున ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనల మేరకు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు ఈ ఎన్నికను రేపటికి అనగా 28/3/2005 ఉదయం 10 గంటలకు వాయిదా వేయడమని తెలియవచ్చు. అత్తిలిలోని కంచి కామాక్షి కార్పెంటరీ వర్కర్స్ సంఘం ఆధ్వర్యంలో వడ్రంగి పనివారి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాలువగట్టున ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘ గౌరవాధ్యక్షుడు పోలవరపు వెంకట సత్యనారాయణ, అధ్యక్షుడు అనుపోజు వీరాచార్యులు, కార్యదర్శి పారాతి రాంబాబు, కీళ్ల బసవలింగం, పట్నాల రాజేష్, గానుగుల మురళి, నారాయణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉండి మండలంలోని ఎన్ఆర్పీ అగ్రహారం గ్రామ ఉప సర్పంచ్గా ముగళ్ల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారి సిహెచ్ఎస్వి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ సురవరపు కనకదుర్గతో పాటు 7 వార్డు సభ్యులు హాజరై సత్యనారాయణకు మద్దతు తెలిపారు. గ్రామ కార్యదర్శి జేవిటి నాయుడు, ఎన్నెల రెడ్డి ఎన్నికల అనంతరం సత్యనారాయణను అభినందించారు. ఉండి నీటి వినియోగదారుల సంఘ అధ్యక్షుడు మంతెన సాయిలచ్చిరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు గురుగుబిల్లి సత్యనారాయణ, దోసనపూడి రాంబాబు, కందుల రాధా బలరాం, పేరుచెర్ల బాలరాజు, కిన్నెర వెంకన్నతో పాటు పలువురు నాయకులు నూతన ఉప సర్పంచ్ వెంకట సత్యనారాయణను అభినందించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ తనను ఉప సర్పంచ్ గా ఎన్నుకున్న వార్డు సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు నాయకత్వంలో గ్రామాభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఉండి మండలం ఎన్ఆర్పి గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించగా, మరి ఈ ఎన్నికకు వార్డు సభ్యులు 7 మరియు సర్పంచ్ గారితో కలిసి వెరసి 8 మంది హాజరయ్యారు. వీరందరూ కూడా ఏకగ్రీవంగా మన ముగ్గళ్ళ సత్యనారాయణ గారిని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి వారిని ఏకగ్రీవంగా మరి తీర్మానిస్తూ వారిని ఉప సర్పంచ్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారం గ్రామంలో జరిగినటువంటి ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి నాకు సహకరించిన నా తోటి సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా సర్పంచ్ గారు అయినటువంటి కనకదుర్గ గారు కూడా మాకు ఎంతో సహకారం అందించారు. ఈ గ్రామానికి సర్పంచ్ గారు సభ్యులకి తోడుంటూ ఈ గ్రామానికి ఇప్పుడు ఎల్లవేళ కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా నా కోసం చేసినటువంటి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇదే విధంగా మా ఎమ్మెల్యే గారికి ఎంతో రుణపడి ఉంటాం. ఈ ఎలక్షన్ జరిపించి నన్ను వైస్ ప్రెసిడెంట్ చేసినందుకు గాను మా ఎమ్మెల్యే గారికి కూడా ఎంతో రుణపడి ఉంటానని తెలియజేయడం జరుగుతుంది. ఈ వార్తలకు స్వల్ప విరామం.